ఈరోజు చైనాకి సంబంధించి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయినటువంటి BYD కంపెనీ ఈరోజు తెలంగాణలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని పెట్టడానికి నిర్ణయం తీసుకున్నదని చెప్పి మనకి వార్తలు రావడం జరుగుతుంది. ఇటువంటి కంపెనీ అనేది తెలంగాణకు వస్తే అది తెలంగాణని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అసలు BYD అనేది టెస్లా కంపెనీ కన్నా ఈరోజు పెద్దదిగా ఎదగడం జరిగింది. ఈరోజు టెస్లాకు వచ్చే లాభాల కన్నా BYD కంపెనీకి వచ్చే లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి కేవలం ఎలక్ట్రిక్ వెహికల్సే కాకుండా హైబ్రిడ్ వాహనాలను కూడా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో చాలా చోట్ల వారికి సంబంధించిన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేదు తప్ప మిగతా అన్ని రకాల కార్యక్రమాలు భారతదేశంలో BYD కంపెనీకి సంబంధించి జరుగుతున్నాయి. కాకపోతే ఇంతకుముందు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కొన్ని రూల్స్ రెగ్యులేషన్లు అడ్డుగా ఉండేవి. ప్రస్తుతం వాటి మీద కొంత వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించడం వల్ల ఈరోజు BYD అనే సంస్థ భారతదేశంలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి రెడీ అవుతుంది. అది తెలంగాణలోకి వస్తే తెలంగాణ అనేది చాలా వరకు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి ఆ ప్లాంట్ చాలా వరకు దోహదం చేస్తుంది. అది తెలంగాణకి రావాలని మనం కూడా ఆశిద్దాం. దానివలన తెలంగాణ అభివృద్ధి చెందాలని మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.